గారు వరలక్ష్మి గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకు స్త్రీకి అందాన్ని ఇచ్చేటువంటిది. అందం మాత్రమేనా అంటే ఆషాఢంలో ఆరోగ్యప్రదాయిని గోరింటాకు. ఆషాఢ మాసం రాగానే కన్యలు, వివాహమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా గోరింటాకు ధరించాలని మన సాంప్రదాయము చెబుతోంది. అలా చాలామంది గోరింటాకును ధరిస్తూ ఉంటారు. గోరింటాకు అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడాను. అయితే ఇప్పుడైతే కనుక ఈ గోరింటాకు రూపాంతరం చెంది అది మెహందీగా మారి ఇప్పుడు కేవలం అది ఆడవారికి ఒక అలంకార వస్తువుగా మిగిలిపోయింది. వెనకటి కాలంలో మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునేటువంటి వారు. అయితే ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అంటే స్త్రీలు ఎక్కువగా ఈ నీటితో సంబంధమైనటువంటి పనులు చేసేటువంటి వారమ్మా. ఇప్పుడు రకరకాల మనకు వస్తువులు వచ్చి వారికి పని బడలిక తగ్గడము, పని ఒత్తిడి తగ్గడము లాంటివి జరిగాయి. కానీ ఆషాఢ మాసములో మనకు వర్షాల ద్వారా కొత్త నీరు అనేటువంటిది రావడము, కొత్త నీరు ద్వారా ఈ బ్యాక్టీరియా కూడా ఆ నీటిలో చేరి ఈ స్త్రీలకి ఈ కాళ్ళకి, చేతులకి ఈ నీటి ద్వారా తొందరగా ఎఫెక్ట్ కలిగి వీరు అనారోగ్యముల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ పాదాలకి, చేతులకి గోరింటాకును ధరించడం వలన ఏవైతే అనారోగ్యమును కలిగించేటువంటి క్రిములు, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి వలన రక్షణ పొందడం కోసము ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అందరు స్త్రీలు ఈ గోరింటాకును ధరించేటువంటి సాంప్రదాయం ఉంది. అలా మనము ఇప్పటికీ ఆషాఢ మాసం రాగానే ఆచరిస్తూ ఉన్నాం.